ఇన్స్టాలో ఇది ఇది మాది కాదు మనది అని అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి, కానీ వరస్ట్ గా ఉంది. సో మాకు అది చాలా అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. దిలీప్ అయితే డెఫినెట్ గా ఎవరైతే చేశారు నిజాంపేట్ బ్రాంచ్ లో, ఐ థింక్ అది రెక్టిఫై చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్ యాక్చువల్లీ. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ముందు వీడియోస్లో చూసుంటే అత్తయ్య మామయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. సో మేము సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము, పిల్లలు కానీ మేము కానీ. వీఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ టైమ్ విత్ అవర్ ఇన్లాస్. అండ్ మీరు మన అన్ప్యాకింగ్ వీడియో కూడా చూసుంటారు. అందులో నేను శారీస్ కానీ డ్రెస్సెస్ ఏమేమి తీసుకున్నాను అన్నీ చూపించాను. దానికి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. దాంట్లో నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, డిఎమ్స్ చేశారు, లైక్ ఎక్కడ తీసుకున్నారండి శారీస్, ఎంత కాస్ట్ పడింది అని చెప్పి. దాని గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్గా వీడియోస్ ఇంకా ఎక్స్ట్రా ఇంకా వీడియోస్ తీయమని అడిగారు. సో అందుకని నేను ఇంకొక వీడియో తీస్తున్నా ఈరోజు. అండ్ ఈ కొన్ని శారీస్ చూపిస్తాను ఈ వీడియోలో. ఇవన్నీ శారీస్ నేను ఒక్కటే స్టోర్లో తీసుకున్నాను అనమాట. ఆ స్టోర్ నేమ్ వచ్చేసి మిస్ అమ్మ. సో మిస్ అమ్మ శారీస్ మీకు అందరికీ తెలిసిందే కదా. నేను ఎప్పటి నుంచో ఇన్స్టాలో ఫాలో అవుతున్నాను ఆ పేజెస్. నాకు వాళ్ళ కలెక్షన్ కానీ వాళ్ళు మాట్లాడేది ఎవ్రీథింగ్ ఐ లైక్ ఇట్. సో నేను అత్తయ్య వాళ్ళు ఎక్కడ షాప్ చేద్దామమ్మా, ఏంటి ఎక్కడ చూడమంటావు శారీస్ అంటే, నేను అన్నాను సరే మిస్ అమ్మ చూద్దాం అత్తయ్య, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇన్స్టాలో, బాగుంటాయి వాళ్ళ శారీస్ అవి. సో మిస్ అమ్మ ట్రై చేద్దాం అత్తయ్య అంటే వెళ్ళారనమాట చూద్దామని చెప్పేసి. సో వెళ్ళినప్పుడు అక్కడ మెయిన్లీ నాకు ఇంకా చూపిస్తున్నప్పుడు మంగళగిరి శారీస్ బాగా నచ్చాయి. సో అందుకని మెయిన్గా వాళ్ళు అక్కడ మంగళగిరి అని నాకు ఐడియా ఉంది. వాళ్ళకి అక్కడ వీవర్స్ ఉన్నారు పర్సనల్గా, నేత కానీ అంత ప్యూరిటీ బాగుంటుందని నేను విన్నాను. అందుకని మంగళగిరి శారీసే చూపిమని అడిగాము. అండ్ వాళ్ళు కూడా అదే సజెస్ట్ చేశారనమాట అక్కడ. సో అన్ని మంగళగిరి శారీసే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి మెయిన్లీ అత్తయ్య శారీ అనమాట. ఇలా జామున్ కలర్ అంటారా, ఇది మంచి ఇట్లా డబల్ బార్డర్ లాగా వచ్చేసి చాలా బాగుంది. ఇది డబల్ కలర్. యూజువలీ మంగళగిరి నేను సింగిల్ కలర్సే ఎక్కువ చూస్తుంటా, డబల్ కలర్ ఎప్పుడు చూడలేదు. ఇది మాత్రం డిఫరెంట్గా వచ్చిందన్నమాట. ఇట్లా పళ్ళు దగ్గరగానంతా ఇలా కొంచెం డబల్ కలర్ వచ్చి శారీ మొత్తం ఇలా వచ్చింది, చిన్న చిన్న బూట వచ్చి. అండ్ ఇలా యాక్చువల్లీ ఇది యా. సో శారీ అంతా ఇలా వస్తుంది, ఇలా వచ్చేసి ఇక్కడ మాత్రం జస్ట్ పళ్ళుకి ఈ కలర్. సో పళ్ళుకి వచ్చేసి ఈ కలర్ అనమాట. అసలు చాలా బాగుంది ఇది. దీనికోసం అని మ్యాచింగ్ సెంటర్ అలా వెళ్ళినప్పుడు కూడా అందరు అడిగారు, బాగుంది శారీ ఎక్కడ తీసుకున్నారు అన్నట్టుగా. సో దిస్ ఈస్ గుడ్. ఇంకొక శారీ లైట్ పిస్తా గ్రీన్ లాగా అనమాట. శారీ మొత్తం ఇలా చెక్స్ వచ్చేస్తుంది, జస్ట్ ప్లెయిన్ చిన్న బార్డర్స్ చెక్స్ వచ్చాయి, బాగుంది కలర్. ఇది ఇంకొక శారీ. ఇది కైండ్ ఆఫ్ ఇలా బాటిల్ గ్రీన్కి దగ్గరగా ఉంటుంది అనమాట, చిన్న బార్డర్. యా, అటు ఇటు చిన్న బార్డర్స్ వచ్చి మొత్తం చెక్స్ అనమాట శారీ. సో ప్యూర్ మంగళగిరి అని తెలిసిపోతున్నాయి. ఇది నేను తీసుకున్న శారీ. ఇది రాయల్ బ్లూ అంటారు, ఏదో సమ్ ఇంక్ బ్లూ. చాలా లైట్గా ఉన్నాయి. అండ్ కలర్స్ కానీ క్లాత్ కానీ తెలుస్తుంది బాగున్నట్టు. ఇలా బార్డర్ వచ్చేసి ఇలా అనమాట. ఇది పళ్ళు ఇలా వచ్చింది. ఇది ఎల్లో శారీ, పెద్ద బార్డర్ వచ్చేసి లాప్లిక్ వర్క్ వచ్చాయన్నమాట అక్కడక్కడ. సో శారీ అంతా లైట్ మిర్రర్స్ వచ్చేసి కలర్ అయితే చాలా బాగా వచ్చింది, ఇలా బిగ్ బార్డర్. అండ్ పళ్ళు ఇది లాప్లిక్ కలంకారీ వర్క్ అనమాట. బాగుంది కదా. ఇదేదో లేటెస్ట్ మోడల్ అని చెప్పి చూపిస్తే బాగుందని తీసుకున్నాము. సో ఇది ఇంకో శారీ, లావెండర్ శారీ అనమాట, ప్లెయిన్ శారీ, జస్ట్ అటు ఇటు చిన్న చిన్న బార్డర్స్ వచ్చాయి, బాగుంది. ఇది కూడా కలర్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ నచ్చాయి, బాగున్నాయి. అవునమ్మా, మీ వదిన భార్గవి ఇద్దరు బాగా సెలెక్షన్ చేశారు. అవునతే, మీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటది, చాలా ఓపిక్గా చేశారు. బాగున్నాయి షాప్లో మంగళగిరి పట్టు చీరలు బాగున్నాయి. అవును,
అన్ని బాగా వచ్చాయి అత్తయ్య. అన్ని పాపం నేనైతే బానే తిరిగారు నా కోసం షాపింగ్ కి బాగా టైం స్పెండ్ చేసి బాగా సెలెక్షన్ అని బాగా చేస్తారు. బాగున్నాయి బాగున్నాయి. ఈ డ్రెస్ కూడా యాక్చువల్లీ అక్కడే ఆ కదా డ్రెస్ కూడా అక్కడే, అది కూడా జస్ట్ టాప్ అండ్ దుపట్టా. బాగా రేటు బాగానే పడింది, బాగుంది, చూస్తానే బాగుందని తీసేశారు. అది బాగుంది. ప్రైస్లు అయితే బాగానే పడ్డాయి. డిస్కౌంట్ అది కొంచెం అంత ఏం ఎక్కువ ఇవ్వలేదు కానీ ఏమి ఎక్కువ ఏమి ఇవ్వలేదు. మెటీరియల్స్ కానీ కలర్స్ కలెక్షన్ అయితే బాగుండే మంగళగిరి స్పెషల్లీ. సో కలెక్షన్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అదర్ సైడ్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే నేను ఇన్స్టాను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా వీళ్ళని. నేను మంచి అంటే గుడ్ ఎక్స్పెక్టేషన్స్తో పంపించాను అత్తయ్య వాళ్ళని, వెళ్ళండి చూడండి బాగుంటుంది, సరిగ్గా ట్రై చేద్దాము, షాప్ చేయండి అని. బట్ అనుకున్నంత ఇదిగా అయితే లేదు. అక్కడ కొంచెం రిసీవింగ్ కానీ అంత డిఫరెంట్గా అనిపించింది. కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్సే అయింది చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కాల్స్ ఫొటోసే లేవన్నారు, అది ఫస్ట్ షాకింగ్ అనిపించింది. వీడియో చూస్తారన్నా కూడా వాళ్ళు అసలు లేదు, మేము అలో చెయ్యము అట్లా అనేసి అన్నారు. మరి అక్కడ ఉన్నారు కదా వాళ్ళండి, చూడాలి కదా వాళ్ళు నచ్చితేనే కదా మేము తీసేది ఇక్కడ అన్నాము. లేదండి అంతసేపు మేము చూసేది అందుకు కాదు అది ఇది అని అన్నారు. అందుకు మాకు చాలా కొంచెం బాధ అనిపించేసింది. ఇంత రేటు పెట్టి తీసుకొని వాళ్ళు నచ్చకోకుండా ఉంటే మేమేం చేయాలి తీసుకొని అని అన్నాము. వాళ్ళు కొంచెం ఇదే అన్నారు. మేము ఏ షాపుకి వెళ్ళినా కానీ వరమహాలక్ష్మికి వెళ్తాము, వాళ్ళు కట్టి చూపిస్తారు, అసలు ఎంత బాగా వాళ్ళు ఇది చేస్తారు. ఇప్పుడు కూడా మేము ఎప్పటి నుంచో పోతున్నాం, ఇప్పుడు కూడా పోతే వాళ్ళు రాండి కూర్చోండి, ఎంత టైం అయిపోయినా కూడా 10 నిమిషాలు ఆగి వాళ్ళు చూపిస్తారు, మాకు తీసుకోండి మేడం అనేసి అని చెప్తారు. వాళ్ళు ఆకృతికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అంత మర్యాద ఇస్తారు, అంత బాగా చూపిస్తారు. అది మాకు బాగా నచ్చింది. దీంట్లో బాగున్నాయి కానీ చీరలన్నీ బాగున్నాయి మిషమ్మలో. ఇది చాలా ఇట్లా మాట్లాడినందుకు మాకు చాలా బాధ అనిపించింది. వెంటనే మా అమ్మాయి మా అబ్బాయి కూడా వచ్చారు, వాళ్ళు చాలా కోపపడారు. అక్కడ ఉండే వాళ్ళను ఆ బిల్లు ఇచ్చేసే అతన్ని కూడా మాట్లాడారు. ఏందండి మీరు పద్ధతి కాదు ఇట్లా మాట్లాడను, మీరు ఇట్లేనా మాట్లాడేది మీరు వచ్చిన వాళ్ళతో, ఇది మీకు నచ్చలేదండి. వెంటనే మా బాబు అతనికి మెసేజ్ పెడతానని చెప్పాడు అప్పుడే షాపులోనే. వద్దు నాన్న పెట్టద్దు అనేసి నేనే చెప్పాను. వాళ్ళు కొంచెం మాట్లాడారు, వాళ్ళు ఆ మాటలు నచ్చలేదు మాకు అని చెప్పేసి వచ్చాము. ఇట్లా పద్ధతి కాదని మేము చెప్పేసి వచ్చేసాం బయటికి. కొంచెం అక్కడ ఎంతైనా రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు. మకాన్ని అసలు చూపించలేదు అసలు. లేదండి మీకు తీసుకోండి, మీరు నచ్చింది అంతే ఇది అనేసి అని మరి ఏదో అట్లా మాట్లాడేశారు వాళ్ళు. యూజువల్ వేరే స్టోర్ లో అయితే ఫోటోస్ వద్దండి వీడియో కాల్ చేసుకోవచ్చు అంటారు, కానీ ఇక్కడ వీడియో కాల్ బాగా చూపిస్తారు, అసలు మాట్లాడము. ఎందుకంటే ఇంకా మనం పోయినాము తీసుకున్నాము బాగుండదు అన్నట్లు మేము వచ్చేసాము. అది కొంచెం ఆ షాప్ లో కొంచెం మాకు కూడా కొంచెం బాధగా అనిపించేసింది. ఏంది మీరు ఇట్లా ఉండేవాళ్ళు ఎవరు అక్కడ ఓనర్ కూడా అన్నా నేను, అట్లా ఆయన ఉండేవాడు ఇట్లా వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాడు అనేసి కూడా నేను అన్నాను షాప్లో. సో ఫైనల్ గా రిక్వెస్ట్ చేసుకుంటూ ఒక 1 hour ఏమో వీడియో కాల్ ఎలవ్ చేశారు. అప్పుడు ఇంకా శారీస్ అవి క్లారిటీ లేకుండే, బట్ స్టిల్ ఇంకేదో చూసి కలర్స్ అట్లా సెలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ బాగానే ఇన్ని శారీస్ తీసుకున్నాము, బాగానే కాస్ట్ కూడా బిల్ బాగానే అయింది కదా అత్తయ్య. సో వీ కేమ్ విత్ లైక్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో నేను వెంటనే ఇన్స్టాలో మెసేజ్ చేసిన అన్నమాట పాపం, ఎందుకంటే నేనే వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళండి చూడండి అని ఇంట్రెస్ట్ గా పంపించాను. కోపము వాళ్ళ ఇది అమ్మో అదేం ఎందుకు వచ్చామమ్మా దీనికి మనము అనేసి మా అమ్మాయిని కూడా అన్నాను. నువ్వు ఊరుకుండమ్మా ఉన్నీలేంగా ఎందుకు అది అనింది. ఆడికి అడిగేసారు గట్టిగా మా అబ్బాయి మా అమ్మాయి కూడా, మీకు పద్ధతి కాదు ఇది అనేసి అని, ఏందండి మీరు ఇట్లా చేయడము అనేసి అని. సో నాకు కూడా వీడియో కాల్లో వాళ్ళంత ఇంట్రెస్ట్గా చూపించినట్టుగా అనిపించలేదు. అంటే మనమే అది తీయండి ఈ మోడల్ అడిగి అంటే నేను ఇంక ఎక్స్ట్రా అడుగుతా ఉంటే వాళ్ళు ఏదో, బట్ యాజ్ అ కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, వాళ్ళు కూడా అంటే అరే వచ్చినందుకు ఇది చూడండి ఇవి చూడండి అలా చూడండి ఇవి లేటెస్ట్వి ఇది ఇలా అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలి కదా, అది నాకు అనిపించలేదు ఎందుకు. ఇది ఏ సీర ఏ రేటు ఏ క్లాత్ అన్నా కూడా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయినట్టుగా నాకు ఎందుకో నచ్చలేదు. అంటే ఈ షాపే ఏ షాప్ అయినా చాలా బాగా చెప్పేస్తారు. సో నేనే పలాన్ చీర అని చెప్పేస్తారు వాళ్ళు అసలు. అవును, ఈ షాప్ లో ఏదో అండి ఇది అని ఏదో వాళ్ళు కేర్లెస్ గా మాట్లాడినట్లు అనిపించింది. సో నేను వాళ్ళే కదా పాపం వెళ్ళారు, అట్లా ఎక్స్పీరియన్స్ అవ్వడం నాకు నచ్చలేదు. అందుకే నేను వెంటనే ఇన్స్టాలో మెసేజ్ చేశాను. సో నాకు బాగానే రెస్పాండ్ అయ్యారు వాళ్ళు, లైక్ సారీ అండి ఇలా యూజువల్ అవ్వదు. ముందు ఎవరో లాస్ట్ వీక్ ఎప్పుడో 4 to 5 hours ఎవరో
వేరే కస్టమర్స్ వీడియో కాల్ అవి ఇవి పెట్టుకొని లాస్ట్కి ఏం పర్చేస్ చేయలేదంట. అందుకని మేము కొంచెం స్ట్రిక్ట్గా చెప్పాము ఎవరికి అలర్ట్ చేయొద్దు అన్నట్టుగా. అందుకే ఇలా అయింది మ్యామ్, సో సారీ, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదని చెప్పేసి నాకు పెట్టారు. ఓకే అన్నట్టు అనుకున్నాను. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ ఏదో ఎక్స్చేంజ్ కన్నా వెళ్ళాము. అత్తయ్య ఏదో బ్రైట్ రెడ్ శారీ తీసుకుంటే అది కొంచెం ఎత్తి కొడుతున్నట్టుంది, వద్దు అని చెప్పేసి ఎక్స్చేంజ్కి వెళ్తే వెళ్ళిన వెంటనే లేవు ఇవే ఉండేది. ఇంకా వెళ్ళిన వెంటనే అసలు ముఖం మీద ఏదో అన్నారంట. అక్కడే అసలు చాలా ఇదిగా అనిపించేసిందంట. వెళ్ళిన వెంటనే మీరు చాలాసేపు వీడియో కాల్ పెట్టుకున్నారు, మీకు అసలు ఎక్స్చేంజ్ లేదు అని ఏదో రూడ్గా అనేసారంట. అక్కడే బాగా కోపం వచ్చేసింది మా బ్రదర్ ఇన్ లాకైనా మా వదినకైనా. సో దట్ ఈస్ అంటే ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ రైట్. మనము ఆల్రెడీ అంత ఏదో పర్చేస్ చేయలేదంటే అది వేరే కదా. మనం ఫస్ట్ టైం వెళ్ళాము, అంతగానం తీసుకున్నాం కదా. చీర మనం మార్చుకుంటున్నాం, మనం ఏమి డబ్బులు వాళ్ళు క్యాష్ ఇమ్మని లే, మనం అదే చీర మనం మళ్ళీ వేరేది లేదంటే అవ్వదని కూల్గా కూడా స్మూత్ గా చెప్పచ్చు. ఇవే ఉండేదండి, ఇంకా ఏం వేరేట్ లేవు, ఇంకా ఇవే ఉండేది, ఇంకా ఇవే ఉండేది ఇంకంతే మా దగ్గర. సో ఆ స్టోర్ మేనేజర్ సేల్స్ పర్సన్ అలా ఉన్నట్టున్నారు ఎవరో సమ్మన్. బిల్లింగ్ దగ్గర వాళ్ళు కొంచెం బాగానే ఉన్నారు, చాలా సారీ అండి అది సారీ అని చెప్పారు. సరే మేడం తప్పులేండి, ఇది ఇంకా పారి జరగదులేండి అని వాళ్ళు చెప్పారు. చాలా ఆ బిల్లు ఇచ్చే అతను అవును బాగా మాట్లాడాడు అతను పాపం. సో అక్కడ అయిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతా యాక్చువల్లీ మా బ్రదర్ ఇన్ లో కొంచెం దినుకి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. తనకి ఇంకెక్కువ డీటెయిల్స్ కానీ తెలుసు, సో తనైతే ఇంకా బాగా చెప్తారు. సెకండ్ టైం వీళ్ళు మరి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి దేనికో వెళ్ళినట్టున్నారు. సో రైట్ అవే యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే వెళ్తానే డైరెక్ట్ గా లేదండి ఇలా కుదరదు అనేసి వాళ్ళు చాలా ర్యాష్ గా మాట్లాడారంట. అంతే కదమ్మా, చాలా ర్యాష్ గా మాట్లాడారంట. అంటే వినకుండా ఏంటి మీరు లాస్ట్ టైం కూడా ఎక్కువసేపు తీసుకున్నారు అది అనేసి మా తమ్మునికి అక్కడే ఆ విధంగా ఎట్లా మాట్లాడతారు మీరు, మేము డైరెక్ట్ గా మీ మిస్సమ్మ ఓనర్ కి దిలీప్ కి మెసేజ్ చేస్తాను అది మాట్లాడితే అక్కడ ఉన్న బిల్డింగ్ వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్పి సారీ సార్ యాక్చువల్లీ అతను అనేది చెప్పారంట. మిస్సమ్మ కూడా ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే ఇన్స్టా కూడా వన్ ఆఫ్ ద థింగ్. అండ్ of course Dilip is an entrepreneur, like even I like him like as an entrepreneur and all the thing. And usually Dilip ఏం చెప్తాడంటే ఇది మాది కాదు మనది అని అన్నప్పుడు, సో అది దిలీప్ ఐడియా బానే ఉంది, దిలీప్ వర్క్ బాగుంది, కానీ అది యాక్చువల్లీ అక్కడ ఉన్న సేల్స్ పర్సన్స్ వాళ్ళ వర్క్ కూడా ఉండాలి, వాళ్ళకు కూడా అది ఉండాలి, అది కనిపించలేదు. నార్మల్ గా అదర్ యాక్చువల్లీ మీరు శారీస్ అంటే కలెక్షన్స్ ఉన్న షాప్స్ చూస్తే అవి చాలా బెటర్ అనిపించినాయి. సో ఇన్స్టాలో ఇది మాది కాదు మనది అని అన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండాలి, కానీ వరస్ట్ గా ఉంది. సో మాకు అది చాలా అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇదేదో ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా ఫీడ్బ్యాక్ ఏదైనా ఇస్తే చాలా మంది ఏమంటారంటే ఇది వ్యూస్ కోసం చేస్తున్నారు అని. నేను ఒకసారి చాలా సార్లు చూశాను, వ్యూస్ కోసము చేయాల్సింది ఇది అవసరమే లేదు, చాలా చేసుకున్నా వస్తాయి. కానీ ఇలాంటి కస్టమర్స్ ఎస్పెషల్లీ వెళ్ళినప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినప్పుడు ఆ స్టోర్ కి, ఇది నిజాంపేట్ స్టోర్, సో వెళ్ళి కనుక్కొని ఎందుకు అయింది ఎలా అయింది ఒకసారి కనుక్కొని అది సరిదిద్దుకోవాలి, అప్పుడే లాంగ్ రన్ వెళ్తారు. ఎందుకంటే హీస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్, అంటే మిస్సమ్మ ఆల్రెడీ ఆ బజ్ ఉంది అండ్ ఇట్స్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. బట్ ఇలాంటి కస్టమర్ కేర్ లేకుండా ఉంటే గన లాంగ్ రన్ లో విత్ స్టాండ్ అవ్వలేరు ఎవరు. సో డెఫినెట్ గా ఐ థింక్ ఇది ఏంటంటే స్పోర్టివ్ గా ఒకవేళ ఇది చూస్తే మిస్సమ్మ వాళ్ళు ఎవరైనా చూస్తే ఇది ఐ థింక్ దిలీప్ కూడా చూసి ఇది రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే శారీస్ అంటే లేడీస్ బేసిక్ గా వాళ్ళకి ఈ షాపింగ్ అనేది ఒక ఎమోషన్. ఇక్కడికి చాలా మంది విండో షాపింగ్ చేస్తారు, కానీ మెయిన్ గా అక్కడ చూపించే వాళ్ళకి సేల్స్ పర్సన్స్ కి ఓపిక ఉండాలి. చీరలు అన్నప్పుడే దాంట్లో 50 మంది 100 మంది వస్తే దాంట్లో 50 మంది తీసుకుంటారు, 50 మంది తీసుకోరు కదా, ఏంటి వీళ్ళు వచ్చి చూసి తీసుకోలేదు కాదు. వాళ్ళ పనే యాక్చువల్లీ సేల్స్ మెన్ పనే ఏంటంటే గన ప్రతి ఒక్క శారీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకున్నా తీసుకోకున్నా ఒకటే రకమైన వాల్యూ ఇవ్వాలి. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వచ్చే ఆడవాళ్ళు కూడా, వచ్చే లేడీస్ కూడా షాపింగ్ చేయడానికి, షాపింగ్ శారీస్ కొనడానికి ఒకటే కాదు, మర్యాద కూడా తీసుకోవడానికి వస్తారు శారీస్ తో పాటు. ఆ మర్యాద ఇవ్వకుండా వచ్చారు మీరు అలా వచ్చారు, ఇంత ముందు ఇలా వచ్చారు, ఎక్స్చేంజ్ మీరు ఇంత వీడియో కాల్ చేస్తారంటే కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అర్థం చేసుకోవాలి. యూజువల్లీ కొందరు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ వీడియో రికార్డింగ్ అంటే మేబీ ఏమన్నా డిజైన్స్ రికార్డ్ చేసుకొని కొందరు చేస్తారేమో, కానీ ఇక్కడ యుఎస్ కస్టమర్స్ అంటే ఇక్కడ మేము యుఎస్ లో ఉన్నాము, అమ్మ వాళ్ళు ఇండియాలో షాపింగ్ చేస్తున్నప్పుడు మాకు నచ్చంది వాళ్ళైతే తీసుకోలేరు కదా. సో అది చేయాలనంటే ఏం చేయాలి, ఏదో చూపించాలంటే కంపల్సరీ వీడియో రికార్డింగ్ లోనే చూపించాలి. ఫేస్ టైమే కదా చూపించేది, ఫేస్ టైమ్ లో అది కూడా అర్థం చేసుకోకుండా అక్కడున్న సేల్స్ పర్సన్స్
ఉన్నారంటే ఇంకా ఎంత బ్యాడ్ గా ఉన్నారో చూసుకోవాలి. ఇది దిలీప్ అయితే డెఫినెట్ గా ఎవరైతే చేశారు నిజాంపేట్ బ్రాంచ్ లో, ఐ థింక్ అది రెక్టిఫై చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. యాక్చువల్లీ ఇది బ్యాడ్ గా ఏం తీసుకోకంటే నేను చెప్పేది ఇది ఒక సిచ్యువేషన్ అంతే. ఈ సిచ్యువేషన్ మాకు అయింది కాబట్టి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నథింగ్ అగైనెస్ట్ మిస్సమ్మ ఆర్ లైక్ ఎనీథింగ్. సో మిస్సమ్మ అంటే కలెక్షన్స్ ఉన్నాయి, మేము తీసుకున్నాము. ఆ బిల్స్ కూడా అండ్ తను పెట్టిన చార్ట్ కూడా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మేము ఇది రెక్టిఫై చేస్తామండి ఇది అనేసి అన్నప్పుడు నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు పోతేనే ఇంకా అవ్వదు అన్నారు. సెకండ్ టైం ఇంకా బ్యాడ్ అయింది. సో దట్స్ వై యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ దిస్. ఎందుకంటే యాజ్ అ కాంటెంట్ క్రియేషన్ లో మేము కూడా ఉన్నాము, ఇవి మేము ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం. ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా మందికి అయ్యుండొచ్చు, అవ్వండకపోవచ్చు, బట్ మేము చెప్పాలి. లేదు ఆ రోజు క్రౌడ్ తక్కువే ఉన్నారు, పోనీ ఫుల్ బిజీ క్రౌడ్ ఉండి ఏదో మనకేదో కొంచెం అలా బ్యాడ్ గా ఏమన్నా కొంచెం అంటే ఆ టైంలో బిజీగా కొంచెం ఒక్కోసారి రూడ్ గా అట్లా అంటే ఫాస్ట్ చూపిస్తున్నారంటే అలా ఏం కాదు. అసలు ఆ రోజు ఎక్కువ లేరు. మనము ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా సేమ్ అదే కంప్లైంట్ చేస్తున్నారంట అత్తయ్య వాళ్ళతో. అట్లాంటి ఉన్నప్పుడు మై పర్సనల్ రిక్వెస్ట్ టు దిలీప్ దట్ లైక్ ఐ మీన్ డెఫినెట్ గా ఈ కస్టమర్ కేర్ మీద గానీ ఆ సేల్స్ పర్సన్స్ ఎలా కస్టమర్స్ తో రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు అనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఐ థింక్ దిలీప్ లైక్ యు ఆర్ ద ఫేస్ ఆఫ్ దట్ మిస్సమ్మ, రైట్? సో డెఫినెట్లీ మీరు ఇన్స్టాలో ఎక్కువ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ వీడియో చూస్తే అది రెక్టిఫై చేసుకోవాలని. ఎందుకంటే యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్, డెఫినెట్ గా ఇలాంటి ఇష్యూస్ రిజాల్వ్ చేసుకుంటే ఇంకా మంచి హైట్స్ కి వెళ్తారు. సో దట్స్ అవర్ కన్సర్న్ యాక్చువల్లీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిస్సమ్మ దగ్గర మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మంగళగిరి శారీస్ ఫేమస్ అని, అందుకే మంగళగిరి శారీస్ అన్ని మంచిగా తీసుకున్నారు. ఆ బిల్స్ అవన్నీ ఎవ్రీథింగ్ అన్ని స్క్రీన్ షాట్స్ కూడా పెడతాము. ఒకవేళ మీరు కూడా వెళ్ళుండి ఒకవేళ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయి ఉంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి. లైక్ టు నో. బట్ మిస్సమ్మ వాళ్ళు కానీ దిలీప్ కానీ డోంట్ టేక్ ఇట్ రాంగ్. ఏదో అంటే మనము జస్ట్ ఒక నెగిటివ్ ఒపీనియన్ కానీ లైక్ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మేము చెప్పినంత మాత్రాన వీఆర్ నాట్ అగైనెస్ట్ మిస్సమ్మ. డెఫినెట్ గా ఇంకొకసారి వస్తాము, ఆ ఇంకొకసారి కూడా నెక్స్ట్ టైం షాపింగ్ చేస్తాం గ్యారంటీ చేసి. అప్పుడు నిజంగా బాగా ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోయి ఉంటే కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా వీడియో చేస్తాం. బట్ వీఆర్ నాట్ అగైనెస్ట్ మిస్సమ్మ. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బిఫోర్ వీడియో కూడా లైక్ మనం ఇన్స్టాలో లైక్ వీడియో చేయకుండా అహెడ్ చెప్పాం వాళ్ళకి, ఇలా మనకు కూడా ఛానల్ ఉంది, లైక్ మేము చాలా ఇంట్రెస్ట్ గా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, అందుకనే వి కేమ్ బట్ వి హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాక కూడా స్టిల్ మళ్ళీ రిపీట్ అయింది కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్ వీడియో. బికాస్ యూజువల్లీ లైక్ ఇట్స్ దే హ్యావ్ సో మెనీ బ్రాంచెస్ ఐ థింక్. సో డెఫినెట్ గా ఎక్కడో చోట ఏదో తప్పు జరుగుతూ ఉంటుంది. బట్ ఆ తప్పులు అనేది నిజాంపేట్ ఐ థింక్ దేర్ ఇట్స్ ఫ్లాగ్షిప్ స్టోర్ అనుకుంటాను నాకు తెలిసి. అన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళు ఇలాంటి ఇష్యూస్ అస్సలు కాకూడదు ఆ స్టోర్స్ లో అయితే ఎస్పెషలీ. సో అందుకే ఇట్లాంటివి రైజ్ చేయకూడదని మేము యాక్చువల్లీ సపోర్ట్ కాంటాక్ట్ అయితే వాళ్ళు రెస్పాండ్ చేశారు, కానీ తర్వాత ఇంకా వరస్ట్ అయింది కదా. నేను చెప్పాను మళ్ళీ సెకండ్ టైం ఆల్సో బి ఫేస్ బర్స్ట్ అండి అని పెడితే ఇంకా దాని రెస్పాన్స్ రాలేదు నాకు. అందుకే ఈ వీడియోలో చెప్తున్నాము, డోంట్ టేక్ ఇట్ రాంగ్. నథింగ్ అగైనెస్ట్ మిస్సమ్మ. బట్ అంటే ఒక పెద్ద యూజువల్లీ ఒక ఆర్గనైజేషన్ లో కానీ అక్కడ ఇట్లా చిన్నవి అవుతూ ఉంటాయి. బట్ అవి చిన్నవి కూడా రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈ శారీస్ లో మెయిన్ గా కస్టమర్ అండ్ సేల్స్ పర్సనే ఉంటారు. ఎవ్రీవేర్ దిలీప్ ఉండరు. బట్ దిలీప్ కి వాట్ ఎవర్ ఇది మాది కాదు మనది అనేది అది దిలీప్ వరకే ఉంటే సరిపోదు. ప్రతి ఒక్క ఎంప్లాయీ అట్లా అనుకున్నప్పుడే యాక్చువల్లీ దిలీప్ అనుకున్నది నెరవేరుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది మీ ఎంప్లాయీస్ కి ప్లీజ్ చెప్పండి. నిజాంపేట్ ఎస్పెషల్లీ బికాస్ యువర్ ఫ్లాగ్షిప్ స్టోర్ కాబట్టి డెఫినెట్ గా ఇష్యూ రిజాల్వ్ చేయండి. Hope you like this video. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా మీ సపోర్ట్ గానీ ఉంటే ఇంకా మంచి కామెడీ వీడియోస్ చేయడానికి కూడా మాకు మంచి ఎంకరేజ్మెంట్ అందుతుంది. సో దిన్ను వర్ష ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. ఓకే, ఒకవేళ వీడియో బాగా నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. అండ్ హైప్ కొత్తగా హైప్ కూడా చేయండి. ఈ వీడియోకి అయితే మీకేమన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. గుడ్ ఎక్స్పీరియన్స్ అయినా చెప్పండి, మనకేం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్లని కాదు. గుడ్ అయినా బ్యాడ్ అయినా జస్ట్ కమెంట్ సెక్షన్ లో లేదండి మాకు బానే మంచి ఎక్స్పీరియన్స్ అయింది అన్న కూడా చెప్పండి. బట్ జస్ట్ ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే అది రెక్టిఫై చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాం. ఫాలో దిను వర్ష ఛానల్. ఓకే, బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్